హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, సచివాలయ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి అధికారికంగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా అలాగే డిప్లొమా కంప్లీట్ చేసినా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. చేరగానే మీకు 46,000 వరకు సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో మీకు ఇక జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్, సిలబస్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. గాయస్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు చక్కగా ఇంటి నుంచి గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అయితే అవ్వచ్చు. అన్ని రకాల కోర్సెస్ అనేవి మన ఛానల్కి సంబంధించి ఈ ఆర్కే లాజిక్స్ యాప్లో అయితే ఉండడం జరిగింది. సో మీకు యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. సెకండ్ లింక్, ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. కేవలం 999 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు కేవలం 999 రూపీస్కి ఈ యొక్క వ్యాలిడిటీ ఉంటుంది 1 ఇయర్ వరకు కూడా. సో చాలా మంచి ఫ్యాకల్టీస్ అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాం కాబట్టి సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. కాయస్, ఇక్కడ మనము ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జూనియర్ సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది May 6th నుంచి అయితే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి May 30 వరకు టైం ఉంది ఆన్లైన్లో అప్లై చేయడానికి. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ అన్నమాట. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా ఇక్కడ మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అంటే సచివాలయ అసిస్టెంట్కి సంబంధించి, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి మనకి జనరల్ విభాగంలో, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి ఇక్కడ క్యాస్ట్ వారీగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. మనకి ప్రతి పోస్ట్కి సంబంధించి చూస్తే జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి సాలరీ విషయానికి వచ్చినట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకి లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ 35,000 వరకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి అయితే మాత్రం 46,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ మీరు 10+2 లేదా 12th ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా లేదా డిప్లొమా పాస్ అయినా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అంటే ఏదైతే సచివాలయ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయో సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏదైనా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ, డిప్లొమా కానీ పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి. టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉంటే సరిపోతుంది. ఎలాంటి అనుభవం ఏమీ అవసరం లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో దీంతోపాటు మీకు క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉండాలి. కాకుంటే మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి స్టెనోగ్రఫీ స్కిల్స్ కూడా ఉండాలి. 18 నుంచి 27 ఇయర్స్ వరకు కూడా మనకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ మీకు క్వాలిఫికేషన్ చెప్పాను కదా, మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా డిప్లొమా పాస్ అయినా ఎలిజిబులే. సో మీకు ఇక్కడ సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ అలా ఏమి ఉండవు. సింగిల్ ఎగ్జామ్ అనేది పాస్ అయితే అది సరిపోతుంది. అందులో మనకి మెరిట్ని బట్టి మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. ఇక్కడ సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి సపరేట్గా, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి సంబంధించి సపరేట్గా మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్గా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి
ఏదైతే సచివాలయ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో వీటికి వచ్చేసి ఇందులో పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. ఇందులో మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌కి సంబంధించి 100 క్వెషన్స్ అడుగుతారు. 200 మార్క్స్, అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 2 మార్క్స్ కేటాయిస్తారు. ఎటువంటి నెగెటివ్ విధానం ఉండదు పేపర్ 1లో. సో ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్, ఈ టాపిక్స్ మీద క్వెషన్స్ అడుగుతారు. పేపర్ 2లో వచ్చేసి ఏంటి అంటే 1 అవర్ పాటు కూడా టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వెషన్స్ 150 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వెషన్స్ 150 మార్క్స్, ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది పెట్టేసి ఈ యొక్క వీకెండ్స్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు చాలా రకాల సాలరీ బెనిఫిట్స్తో పాటు మీకు న్యూ పెన్షన్ స్కీమ్ కూడా వర్తిస్తుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, ఎవరైనా సరే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి. ఎందుకంటే ఇవి మనకి అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఏదైతే సింగిల్ ఎగ్జామ్ ఉందో ఆ యొక్క సింగిల్ ఎగ్జామినేషన్ మీరు క్లియర్ చేస్తే సరిపోతుంది. మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఏమీ కండక్ట్ చేయరు ఈ జాబ్స్కి సంబంధించి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, అంటే అమ్మాయిలకి, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ కూడా ఫీ అనేది లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే అప్లికేషన్ ఫీజు 500 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మిగతా వాళ్ళు మాత్రం ఫ్రీగా యొక్క జాబ్స్కి సంబంధించి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి సో చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉన్నారో, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో, సో వాళ్ళు ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం, ఎలా అప్లై చేయాలనేది. సో నేను మీకు లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మెటాలజికల్ ల్యాబొరేటరీ అని చెప్పేసి ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్లో అప్లై చేయడానికి సంబంధించి లింక్స్ అయితే కనిపిస్తాయి. సో దీనిపైన ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో మీకు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. చూస్తారు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అని చెప్పేసి. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా మీరు పైనకి అయితే స్క్రోల్ చేయండి. సో పైనకి స్క్రోల్ చేసేసి ఫస్ట్ ఇక్కడ మీరు కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదవండి. సో చదివిన తర్వాత మీరు ఇక్కడ సో రెడ్ కలర్లో ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. సో తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి అప్లికేషన్ కాపీ అనేది ప్రింట్అవుట్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనము ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలి. మీకు కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు మీకు నోటిఫికేషన్లో అండ్ అలాగే వెబ్సైట్లో కూడా ఇచ్చారు. అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి నేషనల్ మెటాలజికల్ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్నటువంటి సచివాలయ అసిస్టెంట్, అంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి ఎవరైనా సరే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీకు ఫస్ట్ పోస్టింగ్ జంషెడ్పూర్లో ఉంటుంది. తర్వాత మనము సిఎస్ఐఆర్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా సంస్థలు అయితే ఉన్నాయి. మనము ఫర్దర్గా మన సొంత రాష్ట్రాలు కూడా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.